రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ పోటీ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఈయన వ్యాపార రంగంలోని, అలాగే రాజకీయ రంగంలోని, సినిమా రంగంలో కూడా 3 రంగాల్లో అతి చిన్న వయసులోనే రాణించి వచ్చిన ఈ భరత్ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఆయన సుపరిచితులు. అయితే భరత్ అనే ప్రముఖ సినిమా టైటిల్ నామకరణానికి ధీటుగా ఆయన రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజలకు ఏ విధమైన హామీలు ఇస్తారు, ఎటువంటి అభివృద్ధికి ఆయన కృషి చేస్తారనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. భరత్ గారు, మీరు రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వదలుచుకున్నారు? మీరు పోటీ చేస్తున్న ప్రజలకు ఏ విధంగా అభివృద్ధికి కృషి చేస్తారు? ఒకటి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, నేను రాజమండ్రి వాసిని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఏదైతే గతంలో మనం చూసామో, ఏ రకంగా అయితే పాలకులు ఏ రకంగా రాజమండ్రిని నిర్లక్ష్యం చేశారో మనం కూడా చూసాము. ఏంటంటే ఇప్పుడు ఏదైతే రాజమండ్రిలో ఒక హిస్టారికల్ సిటీ అయి ఉండి ఇప్పుడు దాకా ఒక వైజాగ్, విజయవాడతో సమానంగా ధీటుగా ఎదగవలసిన రాజమండ్రిని కుంటిపడిన అభివృద్ధిలోనే వీరి యొక్క పాలకులు చేశారు తప్పితే ఇంకొకటి కాదు. రాబోయే రోజుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది, కొన్ని వందలాది ప్రాణాలు ఇక్కడ కోల్పోవడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క ఎంపీ, ఇక్కడ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క నిర్లక్ష్యం వల్లనే వందలాది ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సారథ్యంలో మొట్టమొదటిసారిగా నేను చేసే కార్యక్రమం ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్ కానీ, లాలా చెరువు ఫ్లైఓవర్ కానీ, అదేవిధంగా అక్కడ బొమ్మూరు ఫ్లైఓవర్లు కానీ, మొత్తం 3 ఫ్లైఓవర్లు కూడా మేము ఒక ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైతే సపరేట్ ఫ్లైఓవర్ కాకుండా అక్కడ హైదరాబాద్లో పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే ఉందో ఒక సింగిల్ స్ట్రెచ్లో ఫ్లైఓవర్ ఎందుకు చేయకూడదని ఒక ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఏదైనా అవుట్ సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తే మొత్తం అంతా ఫ్లైఓవర్ మీదగా వెళ్ళిపోతుంది. ఇన్సైడ్ మన టౌన్లోకి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా అండర్ ఫ్లైఓవర్ కాన్సెప్ట్ కింద ఎందుకు చేయకూడదని ఒక ప్రతిపాదన పెట్టాం. దాని స్టాటిస్టిక్స్ కింద కూడా వర్కౌట్ చేసి రాబోయే రోజుల్లో విన్ విన్ సిచ్యువేషన్ కింద కార్యక్రమం తీసుకునే విధంగా అక్కడ ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి, ఒకవేళ ఏదన్నా అక్కడ టోల్ గేట్లో కలెక్ట్ చేసే విధంగా ఒక ఫాస్ట్ యాక్సెస్లో ముందుకు తీసుకెళ్లి కొన్ని వందలాది ప్రాణాలు కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు తెలియదు. సార్, ఈ 3 రంగాల్లో మీకు అనుభవం ఉన్నది. ఈ 3 రంగాలు ఇప్పుడు మీరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ 3 రంగాలంటే ఇప్పుడు నేను 18వ ఏట నుంచి కూడా నేను వ్యాపారంలోకి వచ్చాను. ఏదైతే మాకు జ్యువెలరీ బిజినెస్ ఏదైతే ఉందో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, అదేవిధంగా చేపల చెరువులు ఉన్నాయి. ఒక 18 ఇయర్స్ ఏజ్ నుంచి కూడా నేను వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది, ప్రజల సమస్యలు కూడా నేను చూస్తూనే వచ్చాను. అదేవిధంగా మీరు సినిమా రంగానికి తీసుకుంటే, సినిమా రంగాన్ని ఖచ్చితంగా నేను నేను ఒక మూవీ చేశాను. ఆ నిన్నే మూవీతో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. గుర్తించి ఇది కూడా ఒక యాడెడ్ పబ్లిసిటీ కింద అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే నేను సినిమా కన్నా ముందరే నేను యూత్ ప్రెసిడెంట్ కింద చాలా దాంట్లో నేను వర్క్ చేసి ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు ప్రజల యొక్క సమస్యలు తెలుసు. నేను రాజమండ్రి బిడ్డగా ఖచ్చితంగా రాజమండ్రిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ రాజమండ్రి లోకల్ టాలెంట్ లేనట్టు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం రాజమండ్రి ప్రజలకు లేదు. ఖచ్చితంగా నేను నేను రాజమండ్రిని అభివృద్ధి చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడ క్లీన్ గోదావరి ఏదైతే ఉందో, మనకి అక్కడ గంగా ప్రక్షాళన ఏ రకంగా అయితే చేశారో, రాజమండ్రి గోదావరి ప్రక్షాళన కూడా ఖచ్చితంగా చేసి తీరుతాను. అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్ అనేది లేకోకుండా రాజమండ్రిలో ఖచ్చితంగా గోదావరిలో లేకోకుండా చేసే కార్యక్రమం చేస్తానని మీకు తెలుపుతున్నాను. ఎన్నికల ప్రచారాల్లో మీకు ఎటువంటి ఎలాగ అనిపిస్తుంది? ఎలాగ ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఒకటండి, ఇక్కడ ఎన్నికల ప్రచారంలో చూసుకున్నట్టయితే నేను ఇందాక ఏదైతే చెప్పానో లోకల్ అనే ఒక ముద్ర ఖచ్చితంగా మా పైన ఉంది. అదేవిధంగా ఇప్పుడు మురళీమోహన్ గారు ఆ పెద్ద వయసు, ఆయన నేను కమెంట్ చేసే అంత టోన్ కాదు, కానీ రాజమండ్రి యొక్క ఓట్లు వేసిన ప్రజలందరినీ కూడా ఒక మోసం చేసే కార్యక్రమం చేశారు. ఆయన 5 సంవత్సరాలు మా ఎంపీ కింద ఉండి రాజమండ్రికి కానీ, రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కానీ ఏం చేశారని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు ఆయన కోడలు గారిని ఇప్పుడు దింపుతున్నారు. ఆయన చేయలేంది ఈవిడొచ్చి ఇక్కడ ఏం చేస్తుంది అంటే, హైదరాబాద్ వ్యక్తులు రాజమండ్రి గురించి, సమస్యల గురించి ఏం తెలుసుకుని పార్లమెంట్లో ఏం మాట్లాడతారో మీరు వాళ్ళు చెప్పాల్సిందిగా మీడియాకి మేము అందరం కూడా కోరుతున్నాం. స్పందన ఎలాగున్నది ప్రచారం అంటే? స్పందన, నేను వెళ్ళిన ప్రతి ప్లేస్కి కూడా ఏదైతే ఒక యూత్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు, అదేవిధంగా మొట్టమొదటిసారిగా రాజమండ్రి పార్లమెంట్ చరిత్రలో ఒక బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడం కూడా జరిగింది. బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి
ఒక బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. బడుగులందరూ కూడా మా వెంటే ఉన్నారు. అదేవిధంగా యువతను కూడా నేను ప్రతి దాంట్లో కూడా ఒకటే మాట చెప్తున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒక హామీ ఇచ్చారో అది వైరల్ అయింది. జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నారు. మేము ఒక నినాదం తీసుకుని జాబ్ కావాలంటే బాబు పోవాలని ఒక నినాదం తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశేష స్పందన ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా యువతనికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి యువత కూడా మాతో పాటు ఉందని మేము అందరం కూడా తెలుపుతున్నాం. సార్, ఈ ఎన్నికల్లో పార్లమెంటు మెంబర్గా మీకు ఎందుకు ఓటేయాలి ప్రజలు? అదేనండి, ఇప్పుడు నేను ఏదైతే ఇందాక చెప్పానో లోకల్ టాలెంట్ ఉంది. ఖచ్చితంగా నేను 18 సంవత్సరాల నుంచి నా 18వ ఏట నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా నాకుంది. అదేవిధంగా నేను ఏదైతే వ్యాపారాల్లో కూడా చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందంటే ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసినట్టయితే నిన్న కూడా జాబితా 9 మందిని ప్రకటించడం కూడా జరిగింది. అందులో అత్యధికంగా బీసీలకు బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత కల్పించడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటూ ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా నా విషయానికి వస్తే ఒక యూత్ టాలెంట్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా యొక్క మేనిఫెస్టో ముందుకు తీసుకెళ్తున్నాను. ఏదైతే క్లీన్ గోదావరి మిషన్ అయితే కానివ్వండి, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే కానివ్వండి, ఏదైతే ఫ్లైఓవర్ల సమస్య అయితే కానివ్వండి, ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే మా పార్లమెంట్ పరిధిలో ఎన్నైతే పంచాయతీలు ఉన్నావో ప్రతి పంచాయతీని కూడా అనుసంధానం చేసుకుని రాబోయే రోజుల్లో గోదావరి నదీ తీరం పక్కనే ఉన్న గోదావరి వాటర్ తాగే పుణ్యం చేసుకోలేకపోతున్నారు రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు. వీళ్ళందరికీ కూడా పంచాయతీలను అనుసంధానం చేసుకుని వాటర్ హెడ్ ట్యాంక్ ప్రతి పంచాయతీకి ఉండే విధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తాం. అన్ని విధాల రాజమండ్రిని ఒక అంతర్జాతీయ సిటీ కింద మార్చే ప్రయత్నం, దాని యొక్క డెవలప్మెంట్ గురించి కృషి చేస్తానని కూడా మీకు తెలుపుతున్నాను. చివరిగా మీరు ప్రజల్ని ఏం కోరుతున్నారు? ఒకటే కోరుకుంటున్నానండి, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని యొక్క పాలన చూశారు, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి కింద మోసపూరితమైన హామీలు ఇచ్చారు. రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు. ఏది కూడా పూర్తి చేయకుండా 640 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. మాది ఒకటే ఉందండి, నవరత్నాలని 9 అద్భుతమైన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఆ నవరత్నాల పథకాలతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తీసుకోవడం కూడా జరుగుతుంది. మేము కూడా ఒక ప్రతిపాదన చేసాము మేనిఫెస్టోలో. ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆరోగ్యశ్రీ అనేది మొత్తం అందరికీ ఆరోగ్యశ్రీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటారు. మీరు ఆ యొక్క నినాదం కూడా తీసుకోండి, మేనిఫెస్టోలో పెట్టండి అని మేమందరం కూడా అభ్యర్థించాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. విజన్తో ప్రజల ముందుకు వెళ్తున్నాను, తనను ఆశీర్వదించినట్లయితే ప్రజలు నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్గాని భరత్ ఇప్పుడు హామీ ఇవ్వడం జరుగుతున్నది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.